టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా కృత్రిమ మేధ ఆధారిత ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్లు ఆవిష్కరించింది. వీటిల్లో 4 మోడల్స్ ఐఫోన్ 16 ప్లస్ ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 16 ధర $799, సుమారు 69,000 నుంచి 16 ప్లస్ ధర $899, సుమారు 76,000 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 16 లో ఐఫోన్ 15 కన్నా 30% వేగంగా పనిచేసే 30% తక్కువ శక్తిని ఉపయోగించే 6 కోర్ A18 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ సైజు 6.1 అంగుళాల నుంచి 6.9 అంగుళాల వరకు ఉంటుంది. భారీ జనరేటివ్ మోడల్స్ ను ఉపయోగించేందుకు అనువుగా ఐఫోన్ 16 కోసం సరికొత్త A18 చిప్ తయారు చేశారు. గోల్డ్ టైమ్ పేరిట నిర్వహించిన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న యాపిల్ CEO టీమ్ కు కొత్త తరం ఐఫోన్లు యాపిల్ ఇంటెలిజెన్స్ రూపొందించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన సర్వర్లపై యాపిల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న రాజాసాబ్ చిత్రం పరుగులు పెడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ప్రభాస్ కథానాయకులు కొంతమంది హాస్య నటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ఇది. మాలవిక నిధి అగర్వాల్ తో పాటు మరో కథానాయకి ఇందులో నటిస్తుంది. హర్రర్ హంసాలతో కూడిన రొమాంటిక్ చిత్రం ఇది. ప్రభాస్ స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నారు. ప్రభాస్ చేతిలో చాలా సినిమాలే ఉన్నా కొంతకాలంగా రాజాసాబ్ సినిమాపైనే దృష్టి పెట్టారని తెలుస్తుంది. దాంతో సినిమా సరివేగంగా సాగుతుంది. వచ్చే వేసవి సందర్భంగా ఏప్రిల్ 10న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రభాస్ సినిమాలకు తగ్గట్లుగానే భారీ అంచనాలు రాజాసాబ్ మీద రూపొందిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం దేవరా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్ లో దీని ప్రీ సేల్ టికెట్ బుకింగ్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్స్ భారీగా అమ్ముడుపోయాయి. యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఇది రిలీజ్ కావడానికి ముందే ఓవర్సీస్ లో దేవరా టికెట్స్ 1 మిలియన్ సేల్ అయ్యాయి. ట్రైలర్ రిలీజ్ కాకముందే 1 మిలియన్ క్లబ్ లో చేరిన మొదటి భారతీయ చిత్రం రికార్డ్ నెలకొంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరపడుతున్నారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం సంభవించింది. కాగా నష్టం నివారణలో భాగంగా తాము కూడా సాయం అందిస్తామని పట్టణానికి చెందిన ఎంఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు ముందుకొచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం కోసం సేకరించిన నగదును వరద బాధితులకు సహాయం అందించాలని ఆలోచన చేశారు. ఈ మేరకు ఎంఎస్ఆర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు 1,50,116 అదే పాఠశాలకు సంబంధించిన మరో బ్రాంచ్ విద్యార్థులు 1,115 మొత్తం 2,50,231 రూపాయలను చెక్ రూపంలో కలెక్టరేట్ లో సోమవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ కు అందజేశారు. చిన్న వయసులోనే సేవా దృక్పథం, సామాజిక బాధ్యత కలిగి ఉండటం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు దక్కాయి. రష్యాలో జరిగిన మేయర్ల సదస్సుకు విర్చువల్ గా హాజరైన అనంతపూర్ మేయర్ మొహమ్మద్ వసీం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. పాఠశాలలో నాడు నేడు, ట్యాబుల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం వంటి వైఎస్ జగన్ చేసిన మంచిని అంతర్జాతీయ డిజిటల్ వీక్ సెమినార్ లో మేయర్ వివరించారు. కాగా రాష్ట్రంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు మరోసారి కేంద్రం గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. సులభతర వాణిజ్య ర్యాంకులు EODB 2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వం శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగుల వరద పారించాడు. ఈ 3 మ్యాచ్ల సిరీస్ లో రూట్ 75 సగటుతో 375 పరుగులు చేశాడు. లంకతో సిరీస్ లో 2-1తో ఇంగ్లాండ్ సొంతం చేసుకోవడంతో జో కీలక పాత్ర పోషించాడు. కాగా సిరీస్ అశాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో రూట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. రూట్ ఇది టెస్టుల్లో 6వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కావడం విశేషం. దీంతో పలు అరుదైన రికార్డులను రూట్ తన పేరిట లిక్కించుకున్నాడు. 3 నెలల్లో బీసీ కులగణనం చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణనంపై బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం
సెప్టెంబర్ 10న విచారించింది. పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ విచారణ ముగిసినట్లు హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం 3 నెలల్లో కులగణనం చేయడం సాధ్యమేనా, కోర్టును మళ్లీ సమయం అడుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మాచవరం ప్రాంతంలోని జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 2 గాయాల పాలయ్యారు. వివరణలోకి వెళితే డేరంగుల వెంకటస్వామి వీధిలోని జి గోపీకుమార్ అనే వ్యక్తి తన ఇంటి పక్కన కొండను ఆనుకుని ఉన్న చెట్టును నరికేందుకు 4 కూలీల్ని మాట్లాడుకున్నారు. మంగళవారం ఉదయం చెట్టు కొమ్మలు నరుకుతున్న క్రమంలో బాగా తడిచిన కొండ చర్యలు విరిగి కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో రాము మృతి చెందగా కామయ్య, హుస్సేన్ గాయపడ్డారు. మాచవరం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. వీళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.